సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. 44 ఏళ్ళు పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది తెలుగుదేశం పార్టీ. సో ప్రస్తుతం మీరు ఇప్పుడు మీ పార్టీ కూడా వారితో కలిసి మరి నడుస్తూ ఉంది. ఇంకో 15 ఏళ్ళు నడుస్తుందని చెప్పేసి కూడా మీ అధినేత కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈసారి వాళ్ళు కొత్త వారికి యువకులకి అవకాశం ఇచ్చేటువంటి ఆలోచన ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి మీ పార్టీలో కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇద్దరి యొక్క అజెండాలు ఒకటే కాబట్టి, ఇద్దరి యొక్క భావజాలం ఒకటే కాబట్టి. సార్ బ్రహ్మనాయుడు గారు, ముందుగా తెలుగుదేశం ప్యానల్లో ఉన్నటువంటి సోదరుడికి నా యొక్క శుభాకాంక్షలు. 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ ఏట అడుగెట్టారు వాళ్ళు. అంటే తెలుగుదేశం పార్టీ గురించి కూడా 2 ముక్కలు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. 1982లో ఆయన పార్టీ పెట్టి 9 నెలలు తిరగకముందే దగ్గరగా 202 సీట్లు సాధించి, అప్పటికే అసలు ప్రాంతీయ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో లేనప్పుడు తెలుగు ప్రజలు అవమానంతో ప్రతిదానికి ఢిల్లీ పరిగెట్టాలి, ఢిల్లీ దగ్గర మోకరెళ్ళాలి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టాలని చెప్పేసి ఒక ఆలోచనతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టడం జరిగింది. అది రికార్డు స్థాయిలో దేశంలో ఎక్కడా కూడా లేనటువంటిది. అంటే తక్కువ స్పాన్లో 9 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చుట్టుముట్టి ఆయన ప్రచారార్థం తీసుకొని ఎక్కడుంటే అక్కడ, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో బస వేసి, ఎక్కడంటే ఏదో బోరింగ్ దగ్గర ఏదో బావి దగ్గర స్నానం చేసుకుంటూ అట్లా ప్రతి ఊరు వెళ్తూ, అలాగే ఆ సందర్భంలో టిక్కెట్లు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, యువకులు, లాయర్లు, టీచర్లు, ఇట్లా డిఫరెంట్ గా ఆలోచించి సామాజిక వర్గాల్లో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు టిక్కెట్లు ఇవ్వడం జరిగింది. 9 ఎలక్షన్లు అవ్వగానే దగ్గర 202 సీట్లు, మేబీ అది సబ్జెక్ట్ కరెక్షన్ 202 అనుకుంటున్నాను నేను, అంటే ఆయన మొదట వచ్చినప్పుడు. అయితే అలాంటి అన్న నందమూరి తారక రామారావు గారిని మళ్ళా ఏదైతే కేంద్ర కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళందరూ కుట్రలు పన్ని ఆయన్ని పదవి విచ్యుతులను చేశారు. పదవి బయట ఆయన అమెరికా ఎక్కడికి వెళ్ళడం జరిగింది, ఆయన పదవి విచ్యుతం చేసి వేరే వాళ్ళు రావడం జరిగింది. అలాంటి సందర్భంలో కూడా ఆయన గట్టిగా నిలబడి మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళి రీఎలక్షన్ పెట్టించి మళ్ళా కూడా దిగ్విజయంగా గెలిచి మళ్ళా ఆయన యొక్క సింహాసనం మీద కూర్చొని ఆంధ్రుడిగా, ఒక తెలుగువాడిగా ఆయన సత్తా ఏంటనేది చూపించడం జరిగింది. అలాంటి ఏ ముహూర్తంలో పెట్టారో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ అనేది చాలా బలంగా ఉండడం జరిగింది. అందులోనే కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందులు కూడా, అంటే చాలా ఇబ్బందులు వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఆ 9 ఏళ్లలో చాలా మంది కార్యకర్తలు కోల్పోవడం జరిగింది. ఎన్నో అకృత్యాలు అప్పుడు కూడా జరిగాయి. తర్వాత మొన్న 5 సంవత్సరాలు కూడా చాలా అకృత్యాలు జరిగాయి. ఇలాంటి ఒత్తిళ్లన్నీ కూడా నిలబడుకునే ఆ పార్టీ ఉంది. అందుకు వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దృఢంగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది పడొద్దు. అలాగని కార్యకర్తల్ని ఫస్ట్ మా కార్యకర్తలే లీడర్లు కాదు అన్నారు, అది నిజమే. ఎక్కడైనా కూడా ఏ పార్టీకైనా కూడా కార్యకర్తలే బలం. ఆ కార్యకర్త ఏంటంటే సార్, ఒక ఊర్లో, ఒక వార్డులో, ఒక వీధిలో లేదంటే ఆయన తెలుగుదేశం పార్టీ అవని, జనసేన పార్టీ అవని, ఆయా పార్టీల గురించి, ఆ యొక్క లీడర్ల గురించి, వాళ్ళు చేస్తున్న మంచి పనుల గురించి, ఆ యొక్క కార్యక్రమాల గురించి పబ్లిక్ లోకి నేరుగా తీసుకెళ్లగలిగేటువంటి ఒక వ్యక్తి కార్యకర్త అండి. అలాంటి నిజమైన కార్యకర్తల్ని ఏ పార్టీ అయినా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఈ రోజు ఇక్కడ గజపతినగరం కాకపోతే రేపు పక్కన ఉన్న పార్వతి అంటే నా గురించే చెప్తున్నా ఎగ్జాంపుల్. అలాగే ఎమ్మెల్యే ఎక్కడైనా కూడా ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళిపోతాడు, ఎలక్షన్ ముందు వెళ్ళిపోయి పోటీ చేయగలిగితే కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ సర్పంచులు లేదా కార్యకర్తలు ఉన్నాడా లేదా అనేది అదినే చూసుకునేది. ఆ కార్యకర్తల్ని అన్నీ కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ కార్యకర్తలు నిలబెట్టుకోగలిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే బ్రహ్మనాయుడు గారు ఇది కూడా చెప్పుకోవాలి, లాస్ట్ 5 సంవత్సరాల్లో సార్ లీడర్లు భయపడిపోయారు సార్. స్వయంగా అధినేతనే అరెస్ట్ చేసేసరికి ఎవరు కూడా గగ్గోలు పెట్టేసి అసలు ఏమవుతుందని చెప్పేసి అంతా నిర్వీర్యంలోకి వెళ్ళిపోయారు. లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ, చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను ఒక ఇంత పెద్ద 8-10 వయసులో అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే టైంకి చాలా భయాందోళనలకు వెళ్ళిపోయారు అంతమంది. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ, ఎందుకంటే అది అందరికీ తెలిసిన నిజమే కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎప్పుడైతే ఎక్కారో, మాకు కూడా పిలుపుని ఎప్పుడైతే ఇచ్చారో, తర్వాత ఒకరు టీడీపీ, జనసేన, వీళ్ళు అనుకుంటా న్యూట్రల్ గా ఉన్న పీపుల్ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ని ఖండించి రోడ్లు ఎక్కడం జరిగిందండి. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారిగా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఆ రోజే నిర్ణయం జరిగిపోయిందండి. రాజమండ్రి జైల్లో ఆయన ఎప్పుడైతే జైలుకి వెళ్ళడం, పొత్తు ప్రకటించడం ఇవన్నీ ఎప్పుడైతే జరిగాయో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కారు అన్న విషయం ఆ రోజే తేటతలం అయిపోయింది. అయితే సార్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ ఎవరైనా ఎన్ని పార్టీ కూడా కార్యకర్తలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీలు కూడా గతంలో కార్యకర్తలకు ఏ రకంగా చిన్న చిన్న ఇబ్బందులు జరిగాయి కూడా చెప్తాను. ఎందుకంటే ఈ టీవీ ద్వారా ఎవరైనా పెద్దలు చూస్తే కూడా నెక్స్ట్ టైం అలాంటివి చేయరని చెప్పేసి, ఏదైతే కార్యకర్తలు ఉండేటప్పుడు గ్రామాల్లో పంచాయతీల్లో ఏదైనా ఒక రోడ్డు వర్కో, లేదంటే ఒక చెరువుకు సంబంధించిన ఒక ఇరిగేషన్ వర్కో, ఏదైనా చిన్న చిన్న వర్కులు చేస్తారు సార్. వర్క్ లేదంటే ఒక స్కూల్కి సంబంధించిన వర్కులు ఏవో చేస్తుంటారు. అలాంటివి చిన్న చిన్న కార్యకర్త పని చేసుకునేటప్పుడు ఆ కార్యకర్తలకి సకాలంలో బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత కూడా ఆయా ప్రభుత్వాలు లేదంటే ఆ పార్టీలే ప్రభుత్వాల్లో ఉంటాయి. కాబట్టి అలాంటి కార్యకర్తలు నడ్డి విరచడం కానీ గతంలో జరిగింది సార్. చాలా మంది బిల్లులు లేక చాలా మంది ఇబ్బందులు పడితే తర్వాత వచ్చే గవర్నమెంట్ ఏమో ఆ పార్టీ మన పార్టీ వాళ్ళు కాదని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన బిల్లులు ఆపేయడం, ఇలాంటి అకృత్యాలు కూడా జరిగి చాలా మంది కార్యకర్తలు అప్పుల పాలైపోయి వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కూడా మొన్న మళ్ళీ 2024 ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా గట్టిగా నిలబడి పోరాటం చేసి చంద్రబాబు నాయుడుకి అండగా ఉండాలని చెప్పేసి, అలాగే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మీదకు జన సైనికులు కూడా ఉండండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంత తీక్షణంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్డీఏ కూటమి రావాలని ఎంత గట్టిగా మాకు చెప్పారో అదే స్థాయిలో మేము కూడా గ్రామ స్థాయిలో తిరుగుతూ మేము అందరం పనిచేయడం జరిగింది. అందరూ కలిసికట్టుగా చేసే ఈ పని 164 స్థానాలు రావడానికి మన కారణం. ఇది నిన్న అసెంబ్లీలో మా నాయకులు ఇంకో మాట కూడా అన్నారు. మనము 11 మంది ఉండే ఎమ్మెల్యేలు కూడా 1100 మంది ఉండేటట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు భయపెడుతున్నారు. వాళ్ళ బెదిరింపులు చూసి ఈ రోజు మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ప్రతి దగ్గర కూడా భయపడుతున్నారు. కానీ మనం అందరం కలిసికట్టుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే అలాంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అండి, అంటే రాష్ట్రాన్ని ఇబ్బందికరంగా చేసేటువంటి ఏ వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అధికారంలోకి రాకూడదు. ఎందుకంటే ప్రజాశ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని, మన అభివృద్ధి అంతా దృష్టిలో పెట్టుకొని యువతకి ఉద్యోగాలు రావాలి, చదువులు రావాలి, వైద్యం ఉండాలి, మంచినీరు అందాలి, రైతులకు నీరు ఇవ్వాలి, ఇలాంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేయాలంటే మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి మొన్నటికి మొన్న మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇంకో 15-20 ఏళ్ళైనా మనం ఇలాగే ఉందాం, మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అని చెప్పేసి. అయితే మీరు ఇంకొక పాయింట్ అడిగారు సార్, బ్రహ్మనాయుడు గారు మాట్లాడొచ్చా? చెప్పండి. అంటే ఇప్పుడు ఏదో ఏదో డిసీజ్ ఏదో చెప్పారు సార్ మీరు, ఏంటి సిసిడియా? నెక్స్ట్ రౌండ్లో మాట్లాడుదురు. అదే లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సిసిడితో ఇబ్బంది పడుతున్నారు ఆయన అన్నారు. అంటే క్రెడిట్ చోరీ డిజార్డర్ ఆయనకు వచ్చింది అని అన్నారు. సార్ చెప్పమంటారా సార్ బ్రహ్మనాయుడు గారు? మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో ఫస్ట్ టీడీపీ ఆవిర్భావం, ఆ ఉత్సవాలు, ఆ ఉత్సాహం. అయితే వన్స్ అగైన్ టీడీపీ కార్యకర్తలకి, లీడర్లకి, పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.